తప్పులేదు, చెరువు ఒడ్డున నాకు ఇల్లు ఉండాలి, నేను పొద్దున్న లేస్తూనే ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అది మన సొంత చెరువు, మన సొంత ల్యాండ్ అయితే మనం ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ప్రజల ఆస్తులైనటువంటి చెరువులకి వెళ్ళి ఎఫ్టీఎల్ లిమిట్స్ దాటిపోయి బఫర్ జోన్లు దాటేసి మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాం అనేటువంటి ప్రబుద్ధులకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. అటువంటి కట్టడాలు వాళ్ళు ఎన్ని వందల కోట్ల రూపాయలు తగలేసి వాళ్ళ కోసం కట్టుకున్నా కూల్చిపడేయాల్సిందే, ఎటువంటి డౌట్ లేదు. తప్పు చేశారు, శిక్ష పడాలి. ఇది సామాన్యులు కూడా చెప్తున్నటువంటి అంశం. మరి ఈ నెక్లెస్ రోడ్డుకి దీనికి సంబంధించి నా ఒపీనియన్ చెప్పాను, అక్కడికి అయింది. ప్రజలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఒక స్టేట్ డెవలప్ చేసేటువంటి టూరిజం ప్లేస్లకి వాటికి మీకేంటాయా అని వాళ్ళని అడుగుతున్నారు. ఇక నాగార్జున, నేను ఏ తప్పు చేయలేదు, అది పట్టాభూమే, అన్ని అనుమతులతోటే మేము నిర్మించామని చెప్పి ఆయన మాట్లాడతాడు. మరి పట్టాభూమి ఉంటే కోర్టులో స్టే ఎందుకుంది? క్లియరెన్స్ ఇవ్వాలి కదా. క్లియరెన్స్ ఇచ్చేసి ఉంటే ఈ పాటికి ధరణి పోర్టల్లోనో లేదంటే ఇంకో పోర్టల్లోనో జిహెచ్ఎంసీ రికార్డ్స్లోనో ఇది ఎంక్రోచ్మెంట్ ప్రాపర్టీ కాదు అనేటువంటి ఒక తీర్పు స్పష్టంగా కోర్టు వారు ఇచ్చేసి ఆ రికార్డ్స్లో ఉండాలి కదా. ఎందుకు లేదు ఇప్పటి వరకు? మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్టే ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఇది ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఆయన ఏంటంటే, హైదరాబాద్కి లేక్ సిటీ అనే పేరుంది, మొత్తం 600 చెరువులు ఉండేవి, కాంగ్రెస్ నేతలే కాదు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. క్లియర్ కట్ స్టేట్మెంట్. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, పెద్దలు, ప్రముఖులు, మిత్రులు ఎవరైనా సరే నన్ను క్షమించండి, నేనైతే వెనక్కి తగ్గేది లేదు, మీది అక్రమ కట్టడం అయితే నా నుంచి ఎటువంటి సహాయము అందదు. ఇది చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్. చెరువులు, కుంటలు రక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ స్టేట్మెంట్ ఎందుకనే దానికి ఇందాక నేను మీకు ఇంట్రడక్షన్ కామెంట్స్లో చెప్పడం జరిగింది. పక్కన ఉన్నటువంటి బెంగళూరులో నీటి ఎద్దడి ఎలా ఉంది అనేది, అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి చెరువులు ఎలా ఎండిపోతున్నాయి, మళ్ళీ వాటి రీస్టోరేషన్ ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద మల్ల గుల్లాలు పడుతున్నారు. నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడేమో తెలంగాణలో గతంలో మిషన్ భగీరథ అని 40,000 కోట్లు పెట్టామంటే 40,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరపాలి. అట్ ద సేమ్ టైం వేటికి ఇచ్చేశారు అనేది ఉండాలి. అలాగే ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి అనేది ఇవి కూడా తెలియాలి. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు, ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు అందరూ ఒక్కళ్ళే ఉన్నారు. కానీ చెరువులు మాత్రం మనకి బ్యాక్ టు బ్యాక్ కనిపించకుండా పోతున్నాయి. ఎన్ని చెరువులు కబ్జా అయిపోయాయో. ఎఫ్టీఎల్ లెవెల్స్ ఇంకోటి మాకు అవసరం లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎంక్రోచ్మెంట్స్. డబ్బులుంటే, పవర్ ఉంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేయడమేనా? దానికా ఓట్లేసింది ప్రజలు? దాని గురించా? మళ్ళీ వీళ్ళు హామీలు ఇస్తారు, వచ్చి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి వచ్చి చేసేదిగో ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులే కాదు, వాళ్ళ అండతోటి వ్యాపారాలు వృద్ధి చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఈ చెరువుల్ని, లేదు ఆ చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద మల్టీ లెవెల్ స్టోరీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. కోమటికుంట చెరువు ఎగ్జాంపుల్. అది మాత్రమే కాదు, ఇంకా చాలా చెరువులు అలా ఉండిపోయాయి. ఏదో కొంతమంది పర్యావరణ ప్రేమికులుగా ఉన్నటువంటి అధికారులు స్ట్రిక్ట్గా ఉండడంతో అమీన్పూర్ చెరువు లాంటిది బతికిపోయింది. లేదంటే దాన్ని కూడా ఎప్పుడో కబ్జాలు చేసేవాళ్ళు. సో ఇవన్నీ జరగకూడదు అనేటువంటి ఒక సత్సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పోతే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఓట్లు పోతాయని కొంతమంది మాట్లాడుతున్నారు. పోతాయి. నేను తప్పు చేస్తే ప్రజలు తెలుస్తారు. ఈ హైడ్రాన్ తీసుకొచ్చి చెరువులను రక్షిస్తున్నాను అని చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారో వేరో వాళ్ళ ఇష్టం. ఇంకా నేను కరెక్ట్ చేస్తున్నాను, వాళ్ళ గురించి చేస్తున్నాను నమ్మితే ఒక్క ఓటు కూడా పోదనేది ఆయన నమ్మకం. ఇంత తతంగం అంతా కూడా దీంట్లో ఉంది. సామాన్య జనం మెచ్చుకుంటున్నారు బయటకు వచ్చి. ఫస్ట్ టైం అసలు గత 10 ఏళ్లలో ఇలాంటివి మనం చూడలేదే. కూలగొట్టడాలు ఇది అంటే రాజకీయ కక్ష సాధింపులు చూశాను తప్ప ఇంకొకటి కాదే. మరి ఇప్పుడేంటి ఈయనేదో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అందరినీ కొమ్ము కాసేటువంటి ప్రభుత్వం అని ఒక అపప్రథ ఎలాగో పడిపోయింది గతంలో. దానికి విరుద్ధంగా అసలు కాంగ్రెస్ గవర్నమెంటా ఇది? లేదు, కాంగ్రెస్ పార్టీ ఇలా చేయదే, మిగతా వాళ్ళందరికీ ఎప్పుడు అండగానే ఉంటుందే, ఇలాంటి వాటిని పట్టించుకోదే పెద్ద అని మాట్లాడుకునే సామాన్య జనం సైతం లేదు, వీళ్ళలో పక్కా మార్పు అనేది వచ్చింది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి మార్క్ గవర్నెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. విజన్ అనేది కనిపిస్తోంది. ప్రజలకి ఏం చెయ్యాలి అనేది చాలా స్పష్టంగా చిత్తశుద్ధితో చేస్తూ వెళ్తున్నాడు. ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా. ఎమ్మెల్యే దానం నాగేందర్వి కూలగొట్టడం ఏంటి? 16 షెడ్లు స్వాధీనం చేసుకొని. మాజీ ఎంపీ పళ్ళన్ రాజు కాంగ్రెస్ లీడరు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళందరివి కూడా కూలగొట్టడం ఏంటి? మంచి పని, చట్టం చేయాల్సినటువంటి పని, ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు చేయాల్సిన పని చేస్తూనే వెళ్తున్నారు. సో లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఇందాక చిన్న కట్ అయింది టెక్నికల్ ఇష్యూ వల్ల.
ఒక మంచి పని అయితే అందులో రిస్క్ ఉన్నా కూడా స్టార్ట్ చేశారు. బట్ అయితే ఏంటంటే ఇంకా ఒత్తిళ్లకు